ఉదయం పూట కోర్టు ఆవరణలో ఉన్న ఒక పాతబడిన, నిశ్శబ్దంగా ఉన్న లాయర్ ఆఫీసు. గోడలకు పాతకాలపు న్యాయశాస్త్ర పుస్తకాలు, ఫైళ్లు పేరుచున్న ఆ గదిలో ఒక వృద్ధురాలు అత్యంత దీనంగా, ఎన్నో ఏళ్ల బాధను మోస్తున్న కళ్లతో కూర్చుని ఉంది. ఆమె ముఖంపై ఉన్న ముడతలు ఆమె అనుభవించిన కష్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తన ముందు కూర్చున్న లాయర్ వైపు ఆశగా చూస్తూ ఆమె తన హృదయ విదారకమైన ఆస్తి సమస్య గురించి, తన కుటుంబం ఎదుర్కొన్న దారుణమైన అన్యాయం గురించి వివరించడం మొదలుపెట్టింది. లాయర్ గారు, నా కొడుకు, కోడలు ఒక ఘోరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత నా ప్రపంచం పూర్తిగా చీకటయ్యింది. నాకంటూ మిగిలిన ఏకైక ఆశాకరణం నా ప్రాణసమానమైన మనవరాలు ఇందు మాత్రమే. మా కుటుంబం కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తికి, వ్యాపారాలకు, ఈ ఇంటికి చట్టబద్ధంగా అసలైన మరియు ఏకైక వారసురాలు నా మనవరాలు ఇందు. అయితే నా కొడుకు కోడలు చనిపోయే సమయానికి నా మనవరాలు ఇందు చాలా చిన్న పసికందు. ప్రపంచం గురించి ఏమీ తెలియని వయస్సు ఆమెది. ఆ పరిస్థితుల్లో మా కుటుంబ వ్యాపారాలు, ఆస్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోవడానికి పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నా పేరు మీదనే ఉండేది. ఆ పసిదాని భవిష్యత్తు కోసం నేను ఆ బాధ్యతను నా భుజాలపై వేసుకున్నాను. కాని ఆ సమయంలోనే మా జీవితాల్లోకి ప్రవేశించిన రేఖ అనే మహిళ దారుణమైన కుట్ర పన్నింది. అప్పటికే మేము పుట్టెడు దోహకంలో, తీవ్రమైన మానసిక క్షోభలో ఉన్నాము. మా ఆ నిస్సహాయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించి, అత్యంత దారుణంగా, బలవంతంగా ఆ పవర్ ఆఫ్ అటార్నీని తన పేరు మీదకు మార్చుకుంది. ఆమె గొంతు వణికింది, కళ్లలో నీళ్లు తిరిగాయి. గత 22 ఏళ్లుగా మా కంపెనీల నుండి, ఆస్తుల నుండి ప్రతి నెలా వస్తున్న లక్షలాది రూపాయల డబ్బంతా ఆ రేఖే తీసుకుంటూ రాచభోగాలు అనుభవిస్తోంది. నా మనవరాలికి దక్కాల్సిన హక్కును, ఆస్తిని నిర్దాక్షిణ్యంగా లాక్కొని దారుణమైన అన్యాయం చేస్తోంది. ఆ మాటలు విన్న లాయర్ తీవ్రంగా స్పందిస్తూ, అమ్మగారూ, మీ మాటలు వింటుంటే నాకు పరిస్థితి అర్థమవుతోంది. ఇదంతా పూర్తిగా చట్టవిరుద్ధం. ఒకరి దగ్గరనుంచి వారి ఇష్టానికి వ్యతిరేకంగా భయపెట్టి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకోవడం చట్టం దృష్టిలో చాలా పెద్ద నేరం. మనం గనక తగిన ఆధారాలతో కోర్టుకు వెళితే, ఇన్నేళ్లుగా ఆమె మిమ్మల్ని మోసం చేసి దోచుకున్న డబ్బంతా వడ్డీతో సహా తిరిగి ఇప్పించవచ్చు. అంతేకాకుండా ఇలాంటి దారుణమైన మోసానికి పాల్పడినందుకు ఆమెకు కఠినమైన జైలు శిక్ష కూడా పడేలా చేయవచ్చు. మీరు ఏమాత్రం భయపడకండి, న్యాయం మీ వైపే ఉంది అని ఎంతో ధైర్యం చెప్పాడు. కాని ఆ వృద్ధురాలు ఆ మాటలకు నిట్టూరుస్తూ, చేతులు జోడించి, లాయర్ గారు, నాకు ఇప్పుడు పోయిన డబ్బు ఏమాత్రం ముఖ్యం కాదు. ఆ డబ్బు వెనక్కి రాకపోయినా పర్వాలేదు. నా ఏకైక లక్ష్యం నా మనవరాలికి న్యాయం జరగడం మాత్రమే. నా మనవరాలు ఇందు ఇప్పుడు మేజరయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి మొత్తం ఆమెకే చెందాలి. కాబట్టి ఆస్తి మొత్తం నా మనవరాలి పేరు మీదకు మారేలా చూడండి. పవర్ ఆఫ్ అటార్నీ నా మనవరాలికి వచ్చేలా కోర్టులో వెంటనే కేసు వేయండి. అయితే మీకు నాదొక ముఖ్యమైన మనవి. ఈ కేసులో తీర్పు పూర్తిగా మనకు అనుకూలంగా వచ్చే వరకు, చట్టపరంగా ఆస్తి మా చేతికి వచ్చే వరకు ఈ విషయం ఆ రేఖకు కాని, బయటి వ్యక్తులకు కాని ఏమాత్రం తెలియకూడదు. ఆమెకు ఈ విషయం తెలిస్తే సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి లేదా మాకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా వెనుకాడదు అని గట్టి షరతు పెట్టింది. లాయర్ సరేనని అంగీకరించి కేసు ఫైల్ చేయడానికి అవసరమైన ఫీజు గురించి ప్రస్తావించగా, ఆమె తన చీర కొంగులో ఇన్నాళ్లూ ప్రాణప్రదంగా దాచుకున్న కొన్ని పాత పత్రాలను బయటకు తీసింది. నా దగ్గర ఇప్పుడు మీకు ఫీజుగా ఇవ్వడానికి కరెన్సీ నోట్లు లేవు నాయనా. నాడు రేఖ తన పలుకుబడితో, రౌడీలతో నన్ను బెదిరించి నా చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్న అసలు పత్రాలు ఇవే. వీటి ఆధారంగానే ఆమె మోసాన్ని మనం కోర్టులో నిరూపించగలం, ఆమెను ఓడించగలం. ఈ పత్రాలనే నా ఫీజుగా స్వీకరించి, నా బిడ్డకు న్యాయం చేయండి అని కన్నీళ్లతో వాటిని అతనికి అప్పగించింది. సరిగ్గా అదే సమయంలో నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో ఇందు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఒక ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఉదయాన్నే హడావిడిగా బయలుదేరింది. ఆ ఉద్యోగం ఆమెకు ప్రాణసంకటం లాంటిది. ఇంటి ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాలంటే, రేఖ మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలంటే ఆమెకు ఆ జాబ్ రావడం చాలా అవసరం. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చదివి ఆ ఇంటర్వ్యూ కోసం సిద్ధమైంది. కాని ఆరోజు విధి ఆమెతో క్రూరంగా ఆడుకుంది. దారిలో సిగ్నల్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఒక బాధ్యతలేని వ్యక్తి బైక్పై అత్యంత వేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఆమెను ఢీకొట్టబోయాడు. ఆ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నప్పటికీ ఆ కుదుపుకు ఆమె చేతిలో ఉన్న ఫోన్ కిందపడి ముక్కలు ముక్కలైపోయింది. అందులోనే ఇంటర్వ్యూకి సంబంధించిన ఆఫీస్ లొకేషన్, కాంటాక్ట్ నంబర్లు, ఈమెయిల్ వివరాలు ఉన్నాయి.
వేరే దారి లేక ఆ పగిలిన ఫోన్ స్థానంలో వెంటనే దగ్గర్లోని ఒక చిన్న దుకాణానికి వెళ్లి చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక సాధారణ ఫోన్ కొని తన పాత సిమ్ అందులో వేసుకుని అడ్రస్ కనుక్కుని ఆ బహుళ అంతస్తుల ఆఫీస్కు చేరుకునేసరికి అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యమైంది. ఇందు చెమటలు కక్కుతూ ఆపసోపాలు పడుతూ ఆఫీస్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లేసరికి ఇంటర్వ్యూలు అన్నీ ముగిసిపోయాయని, హెచ్ఆర్ మేనేజర్ సమయం దాటిపోయినందుకు తీవ్ర అసహనంతో, కోపంతో లోపల ఉన్నాడని అక్కడున్న ఒక రిసెప్షనిస్ట్ చెప్పాడు. కాని ఇందు తన ప్రయత్నం మానలేదు. ఎలాగైనా ఆ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రిసెప్షనిస్టుని బతిమాలి హెచ్ఆర్ రూంలోకి అడుగుపెట్టింది. లోపల ఉన్న హెచ్ఆర్ మేనేజర్ ఆమెను చూడగానే చిరాకుతో ముఖం చిట్లించాడు. నాకు సమయపాలన అంటే ప్రాణం. సమయం విలువ తెలియని వారికి నా కంపెనీలో చోటు లేదు. ఇంటర్వ్యూకే సరైన సమయానికి రాలేని వారు రేపు ఉద్యోగం ఇస్తే ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఎలా మీట్ అవుతారు? ఏ విధంగా బాధ్యతగా పనిచేస్తారు? ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని తీవ్రస్వరంతో మందలించాడు. ఇందు కన్నీళ్లు పెట్టుకుంటూ, సార్, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఇంటర్వ్యూ సమయానికే ఇంటి నుండి బయలుదేరాను. కానీ దారిలో ఒక బాధ్యతలేని వ్యక్తి వల్ల నా ఫోన్ పగిలిపోయి ఈ ఊహించని ఆలస్యం జరిగింది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం ఇచ్చి నా టాలెంట్ని పరీక్షించండి, నేను నిరాశపరచును అని ఎంతగానో బతిమాలింది. కాని ఆ మేనేజర్ రాతి మనస్సు కరగలేదు. కారణాలు, సాకులు చెప్పేవారు జీవితంలో ఎప్పుడూ పైకి రాలేరు. నాకు టైం సెన్స్ మాత్రమే ముఖ్యం, టాలెంట్ తర్వాతి విషయం. టైంని గౌరవించని వాళ్లకి ఇక్కడ ఉద్యోగం రాదు అని చాలా కఠినంగా, కరాఖండిగా చెప్పి ఆమెను అవమానించి బయటకు గెంటేసినట్లుగా పంపించేశాడు. ఇందు తీవ్రమైన అవమానభారంతో, దుఃఖంతో బయటకు వచ్చింది. తన ఈ దుస్థితికి, తను ఉద్యోగం కోల్పోవడానికి కారణమైన ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మళ్లీ కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకూడదని మనసులో బలంగా, కోపంగా అనుకుంటూ బరువైన అడుగులతో ఇంటి దారి పట్టింది. ఇదిలా ఉండగా నగరంలోని మరొక మూల ఎలక్ట్రానిక్ వస్తువుల స్క్రాప్ ఉండే ఒక చీకటి గదిలో ఇద్దరు వ్యక్తులు ఒక అత్యంత దారుణమైన సైబర్ మరియు ఆర్థిక మోసం గురించి పథకం పన్నుతున్నారు. అందులో ఒకతను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ సపోర్ట్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. అతను తన బుర్రను వక్రమార్గంలో ఉపయోగించి తాను పనిచేసే కంపెనీలో పూర్తిగా పాడైపోయిన, పనికిరాని 25 పాత ల్యాప్టాప్లను అతి తక్కువ ధరకు స్క్రాప్లో కొనుగోలు చేశాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో మదర్ బోర్డులు, ర్యామ్లలో చిన్న చిన్న టెంపరరీ మార్పులు చేసి వాటిని ఎలాగోలా రిపేర్ చేసి కేవలం ఒక 48 గంటల పాటు మాత్రమే ఆన్ అయి పనిచేసేలా వాటిని సిద్ధం చేశాడు. ఆ 48 గంటల తర్వాత ఆ ల్యాప్టాప్లు శాశ్వతంగా డెడ్ అయిపోతాయి. ఈ కుట్రపూరితమైన విషయాన్ని తన స్నేహితుడికి వివరిస్తూ, మిత్రమా, వీటితో మనం చాలా సులభంగా లక్షలు సంపాదించవచ్చు అని ఒక కుటిలమైన మాస్టర్ ప్లాన్ చెప్పాడు. మనం సోషల్ మీడియాలో ఒక అత్యంత ఆకర్షణీయమైన పోస్ట్ పెడదాం, ఇంటి నుండే పనిచేస్తూ, వర్క్ ఫ్రం హోం, నెలకు సులభంగా 50,000 రూపాయలు సంపాదించండి అని నిరుద్యోగులను, గృహిణులను ఆకర్షించేలా ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం. పనిచేయడానికి అవసరమైన హై ఎండ్ ల్యాప్టాప్ కూడా మన కంపెనీయే ఉచితంగా ఇస్తుందని వాళ్లను నమ్మిద్దాం. అయితే ల్యాప్టాప్ ఇస్తున్నందుకుగాను ఒక చిన్న సెక్యూరిటీ డిపాజిట్ కింద ప్రతి ఒక్కరి దగ్గర 20,000 రూపాయలు ఆన్లైన్లో వసూలు చేద్దాం. మన దగ్గర ఉన్న 25 ల్యాప్టాప్లకు గాను 25 మంది అమాయకుల దగ్గర తలా 20,000 వసూలు చేస్తే కేవలం ఒక్క రోజులో మనకు ఏకంగా 5 లక్షల రూపాయలు అకౌంట్లో పడతాయి. పాపం ఆ అమాయకులు ఆ ల్యాప్టాప్లను ఇంటికి తీసుకెళ్లి ఆన్ చేసి పని మొదలుపెట్టిన 2 రోజుల్లోనే ఆ సిస్టమ్స్ పూర్తిగా క్రాష్ అయి చెడిపోతాయి. అప్పుడు వాళ్లు మనం ఇచ్చిన డబ్బులకు మన దగ్గర ల్యాప్టాప్ ఉండిపోయింది కదా అని గుడ్డిగా సరిపెట్టుకుంటారు తప్ప మనమీద పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేరు, గొడవ చేయలేరు. ఎందుకంటే మనం వాళ్లకి ఏదో ఒక వస్తువు చేతిలో పెట్టాం కదా. ఆ తర్వాత మనం ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ డిలీట్ చేసి పారిపోవచ్చు అని వికృతంగా పగలబడి నవ్వాడు. ఈ మోసపూరితమైన ప్లాన్ విన్న రెండో వ్యక్తి కూడా ఆ దురాశకు ఆకర్షితుడై, అద్భుతమైన ఐడియారా, వట్టి స్క్రాప్తో 5 లక్షలు కొల్లగొట్టే అద్భుతమైన స్కెచ్ ఇది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీన్ని అమలు చేద్దాం అంటూ సోషల్ మీడియాలో ఆ ఫేక్ వర్క్ ఫ్రం హోం ప్రకటనను భారీగా ప్రమోట్ చేసి పోస్ట్ చేశాడు. నిరుద్యోగుల ఆశలతో, బలహీనతలతో ఆడుకునే ఆ భయంకరమైన స్కామ్ అలా మొదలైంది. ఆ సాయంత్రం అయ్యేసరికి ఇంటర్వ్యూలో ఘోరమైన అవమానం ఎదుర్కొన్న ఇందు తన నానమ్మతో కలిసి తీవ్ర నిరాశతో, అలసటతో ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే వాతావరణం అంతా స్తబ్దుగా, ఏదో భయంకరమైన కీడు శంకిస్తున్నట్లుగా, అసాధారణంగా అనిపించింది.
అప్పటికే ఇంట్లో హాలులో కూర్చుని ఉన్న రేఖ వాళ్ల దగ్గరకు వేగంగా వచ్చి ముఖంలో కపటమైన ప్రేమ, ఆందోళన నటిస్తూ, మీరు బయటికి వెళ్లిన తర్వాత సుభాష్, ఇందు తాతయ్య గారికి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది వచ్చింది. ఆయన ఆయాసంతో గలగల్లాడుతుంటే నేనే సమయానికి చూసి వెంటనే కంగారుగా మా ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించాను. ఆయన హుటాహుటిన వచ్చి పరీక్షించి ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు పర్వాలేదు, ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు, విశ్రాంతి తీసుకుంటున్నారు అని ఎంతో బాధ్యత గల మనిషిలా నమ్మబలికే ప్రయత్నం చేసింది. కాని రేఖ ప్రవర్తన ఎప్పుడూ అంత దయతో ఉండదు కాబట్టి ఇందుకు ఆమె నానమ్మకు ఎక్కడో తీవ్రమైన అనుమానం మొదలైంది. కంగారుపడిన ఇందు రెండు మెట్లు ఎక్కుతూ వెంటనే పైకి వెళ్లి తన తాతయ్య పడుకున్న గదికి చేరుకుంది. తాతయ్య, ఏమైంది మీకు? బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందట కదా? డాక్టర్ ఏం చెప్పారు? ఇప్పుడు ఎలా ఉంది? అని ఎంతో ఆదుర్దాగా ఆయన చేతులు పట్టుకుని అడిగింది. మంచం మీద నీరసంగా పడుకున్న సుభాష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి గందరగోళంగా ఇందువైపు చూస్తూ, నాకు ఎలాంటి శ్వాస సమస్య రాలేదమ్మా. రేఖ డాక్టర్ని తీసుకొచ్చిన మాట నిజమే. డాక్టర్ వచ్చాడు, బీపీ, షుగర్ అన్నీ చెక్ చేశాడు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాని నా వయస్సు రీత్యా విటమిన్ డి కాస్త తక్కువగా ఉంది, దానికి ఒక సప్లిమెంట్ ఇంజెక్షన్ ఇస్తున్నాను అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతే తప్ప నాకు ఎలాంటి ఆయాసమూ, ఊపిరి ఆడకపోవడం లాంటివి జరగలేదు అని అమాయకంగా చెప్పాడు. తాతయ్య మాటలు విన్న ఇందుకు నానమ్మకు ఆశ్చర్యంతో పాటు రేఖ అబద్ధం ఎందుకు ఆడుతోందో అర్థం కాలేదు. రేఖ ఎందుకు ఇంత శ్రద్ధ నటిస్తోంది? అసలు జరగని విషయాన్ని జరిగినట్లుగా ఎందుకు తప్పుగా చెబుతోంది? అన్న ఆలోచనలో ఉండగానే అకస్మాత్తుగా పరిస్థితి భయంకరంగా మారిపోయింది. సుభాష్కి నిజంగానే ఊపిరి ఆడకపోవడం మొదలైంది. ఆయన తన గొంతు పట్టుకుని విలవిల్లాడటం ప్రారంభించాడు. కళ్ళు పైకి తేలేస్తూ ప్రాణవాయువు కోసం తీవ్రంగా ఆరాటపడుతూ మంచం మీద గలగల కొట్టుకుంటున్నాడు. ఆయన నరాలు బిగుసుకుపోతున్నాయి. ఆ భయానకమైన, హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి ఇందు, నానమ్మ భయంతో వణికిపోయారు. తాతయ్య, తాతయ్య, ఏమైంది? కళ్ళు తెరవండి అంటూ ఇందు గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. పరిస్థితి విషమిస్తుండటంతో ఆంటీ, ఆంటీ, తాతయ్యకు నిజంగానే ఊపిరి ఆడటం లేదు, ఆయన ప్రాణాలు పోతున్నాయి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం, కారు తీయించండి, డ్రైవర్ని పలవండి అని కింద ఉన్న రేఖ వైపు తిరిగే ప్రాధేయపడుతూ అరిచింది. అప్పుడు మెట్లు ఎక్కుతూ పైకి వచ్చిన రేఖ ముఖంలో ఇందాకటి కపటత్వం, ఆందోళన మాయమైపోయి ఒక రాక్షసమైన, కరాతకమైన నవ్వు కనిపించింది. ఆమె ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం చలించకుండా వారి వైపు చూస్తూ, అయ్యో, అప్పుడే హాస్పిటల్కి ఎందుకమ్మా? సరే తీసుకెళ్ళండి. కారు ఇస్తాను, డ్రైవర్ని కూడా ఇస్తాను. కాని హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్లు ఆయన పరిస్థితి చూసి అసలు ఏమైంది అని అడిగితే మీరు వాళ్లకు ఏం చెబుతారు? నేనే స్వయంగా డాక్టర్తో మాట్లాడి ప్లాన్ చేసి ఆయనకు ఆ ఇంజెక్షన్ ఇప్పించాను. ఆ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్లో ఉన్నది విటమిన్ డి కాదు, ఒక అత్యంత ప్రమాదకరమైన, నెమ్మదిగా ప్రాణాలు తీసే విషం. ఆ విషం ఇప్పటికే ఆయన రక్తంలో కలిసిపోయి నెమ్మదిగా తన పని చేయడం మొదలుపెట్టింది. చూస్తున్నారుగా ఆయన పరిస్థితి? ఇంకొద్దిసేపట్లో ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయడం ఆగపోయి గుండె ఆగపోతుంది. డాక్టర్లు మిమ్మల్ని అడిగితే ఆ ఇంజెక్షన్ ఏమిటో, అందులోని కెమికల్ కాంపోజిషన్ ఏమిటో, దానికి విరుగుడు, యాంటీడోట్ ఏమిటో మీరు చెప్పగలరా? మీకు కనీసం ఆ పేరు కూడా తెలియదు. దానికి యాంటీడోట్ నా దగ్గర మాత్రమే ఉంది. నేను చెప్పినట్లు మీరు వినకపోతే మీరు ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆయన బతకాలంటే నేను అడిగిన షరతులకు మీరు బేషరతుగా అంగీకరించాలి. ఆస్తి పత్రాలన్నీ నా పేరు మీదకు రాసివ్వాలి అంటూ తన అసలు సైకో రూపాన్ని బయటపెట్టి అత్యంత క్రూరంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. రేఖ నోటి వెంట వచ్చిన ఆ ఘోరమైన, మానవత్వం లేని మాటలు విన్న ఇందుకు నానమ్మకు గుండె ఆగనంత పనైంది, నోట మాట రాలేదు. తమ సొంత ఇంట్లోనే, తమ కళ్లెదుటే తమకు ఎంతో ఇష్టమైన తాతయ్య ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో రేఖ పన్నిన మృత్యు వలయంలో చిక్కుకుని వారు తీవ్ర దిగ్భ్రాంతికి, అంతులేని శోకసముద్రానికి గురయ్యారు. తదుపరి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక భయానకమైన నిశ్శబ్దం ఆ ఇంట్లో అలుముకుంది.